మన ఆలోచన సాధన సమితి గత 5 రోజుల నుంచి ఈ లీడర్షిప్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు చివరి రోజు, 5వ రోజు. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు, బీసీ ఉద్యమాన్ని వినూత్న రీతిలో ముందుకు తీసుకుపోయి రాజ్యాధికార సాధన దిశగా నడిపిస్తున్నటువంటి పెద్దలు కడక నరసింహారావు గారు, వేదికను అలంకరించినటువంటి మన దేవేందర్ గారు, ఇతర పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి ఈ శిక్షణ కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సిల్వేర్ శంకర్ గారు మన ఆలోచన సాధన సమితి అధికార ప్రతినిధి రావాల్సింది. మాస్ లీడర్షిప్ ట్రైనింగ్ అనేసి జరుపుకుంటున్నాను. లీడర్లు ఎవరు గారు? అందరము ఎవరికి వాళ్ళమే లీడర్. నేనే రాజు, నేనే మంత్రి. ఎవరికి వాళ్ళే లీడర్లు, ఎవరి ఇంట్లో వాళ్ళే లీడర్లు, ఎవరి ఆఫీస్లో వాళ్ళే లీడర్లు, ఎవరి బిజినెస్లో వాళ్ళే లీడర్లు. మళ్ళీ ఎందుకు వచ్చినాం మనం ఇక్కడికి? అంటే ఏదో మనకు లోపం కనబడుతుంది, ఏదో వెలితి కనబడుతుంది. వి నీడ్ సంథింగ్, ఏదో కొత్త విషయం ఏదైనా దొరుకుతుంది అనేసి ఒక ఆకాంక్షతోటి మనం వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా ఈరోజు ఈ సమయానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే బీసీ బంధువులందరూ కూడా మనం ఏం కోరుకుంటున్నామంటే, మాకెక్కడో అన్యాయం జరుగుతున్నది. అది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్యాయం జరుగుతున్నది కాబట్టి కలిసికట్టుగా కావచ్చు, విడివిడిగా కావచ్చు, కులాల వారిగా కావచ్చు, ప్రాంతాల వారిగా కావచ్చు, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాలు అనేవి స్వాతంత్రం రావడానికి ముందు జరిగినాయి, స్వాతంత్రం వచ్చినాక జరుగుతున్నాయి, తెలంగాణ రాకముందుకు జరిగినాయి, తెలంగాణ వచ్చినాక కూడా జరుగుతున్నాయి. అయితే ఇదేమో ఈ 200-300 సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఏమీ కాదు. ఒకసారి చరిత్రను మనము తిరిగేయాలి. భారతదేశంలోనే బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి. స్వేచ్ఛ, సమానత్వం కోసం అనేది కాదు. 1789వ సంవత్సరంలోనే ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. ఆ ఫ్రెంచ్ విప్లవం ఏదో రాజ్యాధికారం కోసం ఏమి రాలే. మనం ఇప్పుడు బీసీలో రాజ్యాధికారం కోసం అడుగుతున్నాం. కానీ ఆ ఫ్రెంచ్ దేశస్తులు స్వేచ్ఛ కోసం తిరుగుబాటు చేశారు, సమానత్వం కోసం ఉద్యమం చేశారు, సౌభ్రాతృత్వం కోసం ఉద్యమం చేసినారు. అంటే మాకు ఉద్యోగాల కంటే, రాజకీయ పదవుల కంటే ఆత్మాభిమానము ముఖ్యం, ఆత్మగౌరవము ముఖ్యం. సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే మించింది ఇంకా ఏ పదవి లేదు, ముఖ్యంగా బీసీలకు. వేరే వాళ్ళు ఎవరైనా సరే వాడిని ముందర ఇంటైనా సరే, అవసరమైతే వాడు ఎమ్మెల్యే అయితే చాలు, అన్ని మాఫీ అవుతాయి. కానీ బీసీలకు ఆత్మాభిమానం ఎక్కువ. ఇది అవునన్నా కాదన్నా వాస్తవం. బీసీలను సున్నిత మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని, దాదాపుగా ఎవరికి అన్యాయం చెయ్యము, ఎవడైనా మనకు అన్యాయం చేస్తే వాడి పాపాన వాడైపోతాడు అని క్షమించే గుణం ఎక్కువ. మరి ఇంకా ఇన్ని 100 సంవత్సరాల నుంచి కూడా మనం ఇంకా స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, రాజ్యాధికారం కోసము పోరాటం చేస్తున్నాము. అంటే ఎక్కడనో మనము తప్పులు చేస్తున్నాము. మన తప్పులను మనం సరిదిద్దుకోవాలంటే సమస్యలు ఎందుకు తెలియాలి. మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ అన్నాడు. మ్యాన్ ఈజ్ అ సోషల్ ఎనిమల్ అండ్ పొలిటికల్ ఎనిమల్. నీకు సమాజం గురించి తెలియనప్పుడు, సమాజంలో అంశాలు నీకు తెలియనప్పుడు, సమాజ సమస్యలు నీకు తెలియనప్పుడు నువ్వు నాయకుడు ఎలా అవుతావు? నీ ఇంట్లో నువ్వు నాయకుడు అని ఇంతకుముందు నేను అన్నాను. నా ఇంట్లో నేను నాయకుడిని. నా ఇంట్లో నా భార్య, 2 పిల్లలు, 4 ఉన్నాము. మరి మా 4కి సంపాదించినటువంటి యొక్క అవసరాలు, సమస్యలు, పరిణామాలు అన్నిటిపైన నాకు అవగాహన ఉంటేనే నేను ఆ ఇంటికి లీడర్ని అవుతాను. నా పిల్లలకు కావాల్సినటువంటి యొక్క ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, మెడికల్ సంబంధించినవి కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఇంకా ఇటువంటి యాక్టివిటీస్ కావచ్చు.
అంటే ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించాలి, సమస్యను పరిష్కరించడానికి, సమస్య పరిష్కారం కోసం మార్గాలను అన్వేషించి సాధించినప్పుడే నువ్వు నిజమైన నాయకుడివి. అప్పటిదాకా మనం నాయకులం కాదు, చెప్పుకుంటాం. అయితే ఎప్పుడైతే మన ఆలోచన అనేది స్పష్టంగా ఉంటుందో, కమిట్మెంట్ ఉంటుందో, విజన్ ఉంటుందో, తప్పకుండా లక్ష్యాన్ని మనం సాధిస్తాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసము వాళ్ళు విజయాన్ని సాధించారు కొట్లాడి. ప్రపంచ దేశాలకు ఫ్రెంచ్ విప్లవించిన స్ఫూర్తి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. దేనికోసం మీరు కొట్లాడకండి. నీకు స్వేచ్ఛ లేకుంటే కొట్లాడు, నీకు సమానత్వం లేకుంటే కొట్లాడు, నీకు సౌభ్రాతృత్వం లేకుంటే కొట్లాడు. సొంతంగా ఉన్న అన్నదమ్ములు బద్ధశత్రువులు అయినారు. ఎవరికో పుట్టినటువంటి వాడు రక్తం పంచుకొని పుట్టిన వానికంటే ఎక్కువైనాడు ఎన్నికల్లో. ఇది ఎక్కడి సోదరభావం? ఇది ఎక్కడి ఫ్రెటర్నిటీ? ఇది ఎక్కడి సౌభ్రాతృత్వం? కాబట్టి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఏం చెప్తున్నామో, 1917లో కూడా రష్యాలో, సోవియట్ రష్యాలో విప్లవం వచ్చింది. వాళ్ళు నేను రాజును కావాలి, ప్రధానమంత్రిని కావాలి, రాష్ట్రపతిని కావాలి, ఎంపీని కావాలని ఉద్యమం చేయలే. రష్యా విప్లవం వాళ్ళు కేవలం ఆర్థిక సమానత్వం కావాలని కొట్లాడారు. ఎప్పుడైతే ఆర్థిక సమానత్వం అనేది ఏర్పడుతుందో, ఎప్పుడైతే బీసీలకు ఆర్థిక న్యాయం జరుగుతుందో, అప్పుడే నీకు సామాజిక న్యాయం అందుబాటులోకి వస్తుంది. అప్పుడే నీకు రాజకీయ న్యాయము, రాజకీయ సమానత్వము దక్కుతుంది. నీకు ఆర్థిక న్యాయం లేనప్పుడు, ఆర్థిక సమానత్వం లేనప్పుడు రాజకీయ సమానత్వము, రాజకీయ న్యాయము, సామాజిక న్యాయము, సామాజిక సమానత్వము అన్నది ద్రాక్షలాగానే ఉంటుంది. కాబట్టి మనము ఈ ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, సర్పంచ్ పదవులు, మిగతా పదవులు ఏవైతే ఉన్నాయో రాజ్యాధికారం అంటున్నాం కదా, దానికంటే ముందు సామాజిక న్యాయం కోసం మనం కొట్లాడుతాం. మిత్రులందరూ చెప్తున్నారు 136 కులాలు ఉన్నాయనేసి అని. గట్టిగా తిప్పి కొడితే 24 కులాలకు మాత్రం మెసేజ్ పెడితే 7-8 కులాలు 10 కులాల నుంచే వస్తున్నాం. మేము మాది పద్మశాలి క్యాస్ట్. అన్ని కులాల వాళ్ళం గొప్ప వాళ్ళమే, ఎవరికేం తక్కువ లేదు. గంగిరెద్దుల వాళ్ళు ఏం తక్కువ? సంక్రాంతి పండుగ మరి ఇంటి ముందుకు వస్తే ఎంతమంది మనస్ఫూర్తిగా మనకి కౌలించుకొని 10 రూపాయలు ఇస్తున్నాం. పద్మశాలను నడుపుకునే వాళ్ళు సాధనాసులు అంటారు. కరీంనగర్లో ఉన్నారు, కొన్ని కుటుంబాలే ఉంటాయి. అటువంటి వాళ్ళని దగ్గర తీసుకోవాలి. వాళ్ళ కళ అంతరించిపోతుంది. రేపొద్దున ఆ ఆటలు ఆడేవాడు ఎవడు ఉండడు. మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మన పిల్లలు చూపెట్టాలి. దీనికి కారకులు ఎవరమైతున్నాం? మనమైతున్నాం. కాబట్టి సామాజిక న్యాయము కావాలి ఫస్ట్. కులాల మధ్య పంచాయతీలు వస్తాయి, ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం మేధావులమే. మనందరం కూడా ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళం, నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళమే మనం. నాయకత్వం లేనటువంటి వాళ్ళం రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే వచ్చినాం. ఇంకేదో కొత్త విషయం తెలియకపోతుందా? ఏదో నరసింహరావు వల్ల పిలిచింది కదా, ఏదో రాసుకున్నారు, మంచి ముచ్చట్లు చెప్పకపోతాడా, వాటిలో నుంచి మాకు అందకపోతాయి అనేసి ఆశతోటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన రిస్క్ తీసుకొని అందరినీ కలుపుకొని పోదాము. మన కులాల వాళ్ళు బీసీలకు బీసీలు శత్రువులుగా మారుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అది చాలా ప్రమాదకరమైన విషయం ఎవరికి? మన బీసీ సమాజానికి. మనలో ఎన్ని అంతరాలు ఉండొచ్చు, వివాదాలు ఉండొచ్చు, కానీ ఎవడైనా ఓసివాడు మనం ఏ ఒక్కరి మీదకైనా దాడికి వస్తే మేమున్నామేమ్రా అన్నట్టుగా మనం ఉండాలి కలిసికట్టుగా. మనలో అనైక్యతను సృష్టించేది వాళ్ళు వేసేటటువంటి బిస్కెట్లతోటి మనము కొట్టుగా చూస్తున్నాము, వాళ్ళు సినిమా చూస్తున్నారు. అది చాలు మనకి. ఈ వివక్షత, ఈ విభజించి పాలించడం అనేది బ్రిటిష్ వాడు నేర్పినటువంటిది. పోతూ 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. బెంగాల్ ప్రజలందరూ కూడా ఎవరు అడిగినరా నిన్ను?
బెంగాల్ విభజన చేయమని మేము అడిగినామా? మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. నీళ్ళు నిధులు నియామకాలు అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదు. మా అన్ని సమస్యలకు పరిష్కార మార్గము ఒక్కటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని ఒక్కటే అన్నది జయశంకర్ సార్. తెలంగాణలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పేది ఒకటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. వాళ్ళందరూ ఒకటే బెంగాల్ ప్రజలు. మేము మాట్లాడేది బెంగాలీ భాష. మా ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి, కట్టు బొట్టు, ఆట పాట అన్నీ ఒకటి. మమ్మల్ని ఎట్లా విడదీస్తావురా నువ్వు అని అందరూ ఒకటే ఉద్యమం ఇస్తే విధిలేని పరిస్థితిలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని మెడలు పొంచి 1911లో రద్దు చేస్తున్నాం రా అని చెప్పింది. అది మన గొప్పతనం కాదా? అది మనకు స్ఫూర్తినిచ్చింది కాదా? మరి అటువంటి చరిత్ర చెప్తున్నటువంటి ఇటువంటి వాస్తవాలను, కఠిన నిజాలను మనం ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటలేదు? నాయకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి. కేసీఆర్ ఏదో రాత్రి లీడర్ కాలేదైనా 1969లో తెలంగాణ ఉద్యమము ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటో ఫస్ట్ నేర్చుకున్నాడు ఆయన యూనివర్సిటీలో. చెన్నారెడ్డి కంటే పెద్ద పొట్టుగాడు ఏం కాదు. 1969లో అంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజాసమితి అనేటువంటి ఆయన పార్టీ పెడితే చెన్నారెడ్డి తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రజాసమితి పార్టీకి 1971 లోకసభ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టి ఆ దెబ్బకు ఇందిరాగాంధీ గుండెల్లో రైలు పరిగెత్తి చెన్నారెడ్డిజీ జరూర్ ఆవో ఢిల్లీకి అని పిలిపించుకొని బతిలాడి బెదిరించి కాంగ్రెస్లో కలుపుకున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన వైఫల్యాలు ఏంటియో మనం తెలుసుకుందాం. వాటి మీద మనము ఈ బీసీ సమాజాన్ని రాజ్యాధికారం వైపు మనం తీసుకుపోతాం. మన తప్పులు మనం తెలియనప్పుడు లక్ష్యాన్ని సాధించలేము. తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త చరిత్రను సృష్టించాలి. అనేక ఉదాహరణలు ఉన్నాయి. దీని అంతటికి ఫస్ట్ మనకు సామాజిక న్యాయం కావాలి. సామాజిక న్యాయం కావాలంటే మహిళలు విద్యావంతులు కావాలి. మహిళలు విద్యావంతులు అయినప్పుడు ఆ ఇల్లు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, చివరికి రాజకీయంగా వాళ్ళు అరంగేటం చేస్తారు. అందుకే సావిత్రిబాయి పూలే 1848వ సంవత్సరంలో పూనాలో మొట్టమొదటిసారిగా ఒక గర్ల్స్ స్కూల్ని స్టార్ట్ చేసింది తన భర్త అయినటువంటి బాపులే యొక్క ప్రోత్సాహంతో. ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. మరి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇన్ని జరిగినాయే, మరి స్వాతంత్ర అనంతరము రాజ్యాంగంలో మనకేం ఇయ్యలేదా? పార్లమెంటు చట్టాలు మనకు ఏం చేయలేదా? ఏం చేసింది అనేది మనకు తెలియనప్పుడు ఏడేసిన బొమ్మడు ఆనే ఉంటుంది. ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగంలో అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఒడ్డించి పెట్టిండు రిజర్వేషన్స్ ఆర్టికల్ 16 క్లాజ్ 4 అని. అదే రాజ్యాంగ పరిషత్తులో బీసీలు కూడా ఎక్కువ మంది ఉంటే అయ్యా మీరు 16 క్లాస్ 4 నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రాసుకుంటున్నారు, దానికి మేము వ్యతిరేకం కాదు. మా బలహీన వర్గాల వాళ్ళ యొక్క అభివృద్ధి సంగతి ఏంటిది అని 10 గొంతుకలు లేచి అడిగితే అంత కాకపోయినా కొంత వచ్చేదిగా మాకప్పుడు. 1950 నుంచి బీసీ బిడ్డలకు రిజర్వేషన్స్ ఫలాలే అంది ఉంటే ఈ దేశంలో ఐఏఎస్లు ఎంతమంది ఉండేటోళ్ళు, ఈ దేశంలో ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఎంతమంది ఉండేటోళ్ళు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ ప్రకారము లోకసభ శాసనసభ ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఉన్నట్లుగా మా బీసీ బిడ్డలకే ఉంటే ఈ పార్టీకి 4-5 దేశ ప్రధానులు అయ్యేది. లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక్కడే అయ్యిండు నరేంద్ర మోడీ. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు. 2014 నుంచి ఈ రోజుకు తెలంగాణలో బీసీ ఉప ముఖ్యమంత్రి కూడా లేడు. బీసీ మంత్రులు 4 ఉన్నా నిర్ణయాధికారం లేదు. దొర ఉన్నప్పుడు జీ హుజూర్, పటేల్ ఉన్నప్పుడు జీ హుజూర్.
ఎవరిది? బీసీలది. కనీసం ఎస్సీ ఎస్టీల కన్నా ఒక కార్డు ఉంది. ఏంటది? అట్రాసిటీ యాక్ట్. మరి మా బీసీల ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు, కులం పేరుతోటి హింసిస్తున్నారు, కిడ్నాపులు, ఎన్నికల్లో కిడ్నాపులు చేస్తున్నారు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి వాళ్ళని, బీసీ బిడ్డలని. మీరే చెప్తున్నారు కదా 56% బీసీలు ఓట్లు ఉన్నాయని, 56% ప్రజలని. అదే 119 నియోజకవర్గాలలో 56% ప్రకారమే ఒక 60 మంది ఎమ్మెల్యేలే ఉంటే తెలంగాణలో, అదే 175 మంది ఏపీ ఎమ్మెల్యేలలో కనీసం ఒక 90 మంది బీసీ బిడ్డలే ఉంటే మీ ఆటలు సాగేదా? మీ అరాచకాలు సాగేదా? దీనికి కారణం ఎవరు అని ఆలోచన చెయ్యండి. మనము కాదా? నిజము నిష్ఠూరంగా ఉంటుంది. మనమే కదండి ఆయన కోట్లు వేసి గెలిపించింది, మనమే కదండి ఈయన కోట్లు గెలిపించింది. ఒక బీసీ క్యాండిడేట్ సర్పంచ్ ఎంపీటీసీగా పోటీ చేస్తే పైసలు లేవని వాడే గెలుస్తాడు, వానికి ఓటు వేస్తే వాడు గెలవడు, ఈ దొరకి వేస్తే ఈ పటేల్కి వేస్తే వాడు గెలిచినట్టుకున్నాడు, వీరికి వేస్తే ఓటుకు విలువ ఉంటుందని వానికి వేసినావు. కానీ నువ్వు వేసి ఉంటే వీరికి పడ్డ 10 ఓట్లకు నీ ఒక్క ఓటు యాడ్ అయితే 11 అయితే. అట్లా నీ లెక్క ఆలోచిస్తే వీరికి డిపాజిట్ తగ్గుతుంది. నీ లెక్క మిగతా వాళ్ళు వేస్తే వాడు ఓడిపోయినా కూడా 2వ స్థానంలో ఉంటాడు, గట్టి పోటీ ఇచ్చిండు అంటాడు. అదే ఇంకా పెద్ద మనసుతోటి ఆలోచిస్తే అందరు వేస్తే వాడు విజేతగా నిలబడతాడు. ఆ విజయం మనందరిది. అంటే మన బిడ్డలు చట్టసభలలో లేకపోవడానికి కారణం ఎవరు? దొరాయిన కాడు, పటేలా కాడు, మనం. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి విఘ్నులు పెద్ద మనసుతోటి ఆలోచన చేయండి. బీసీ బిడ్డలు ఎదగకపోవడానికి కారణము మనం, చాలా వరకు కారణం. ఆ పద్ధతిని మనం మార్చుకుందాం. మీ మనసులోనే మనం నొప్పిస్తే దాన్ని అన్యదగా భావించకండి. మరొక అంశం, బీసీగా సర్పంచులు ఎన్నికయ్యారు మిత్రులు, మొన్న కౌన్సిలర్లుగా ఎన్నికైనారు. ఇద్దరు బీసీలే పోటీ చేసిండ్రు. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండ్రు. ఒక బీసీ గెలిచిండు. ఓడిపోయినోడికి ఎందుకయ్యా కోపం నీకు? గెలిచినోడు మనోడే కదా. నువ్వు గెలిచినావు, ఓడిపోయినోడి మీద నీకెందుకు కోపం అయ్యా? ఓడిపోయింది మనోడే కదా. ఈ రిలేషన్ని మనం మెయింటైన్ చేస్తే, మనకు ఆపదైతే నువ్వు పోయి సహాయం చేయండి, పదవిలో ఉన్నావు కదా, నీ శక్తి మేరకు వాళ్ళ ఇంటికి పోయి అన్న థ్యాంక్ యూ అనేసి కలిసి మాట్లాడు. గెలిచిన దగ్గరికి పో, నీ దగ్గర ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అన్న ఇగో మన దగ్గరికి ఈ సమస్యలు ఉంటే సాల్వ్ చేయని చెప్పు. ఓడినా గెలిచినా మనందరం ఒకటే అన్న సంకేతాన్ని ఈ సమాజానికి ఇస్తే ఓసీలు భయపడతారు. పార్టీల పేరుతోటి మన మధ్యన చిచ్చు పెట్టి మనని బద్ధశత్రువులుగా మార్చి విభజించు పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతాన్ని వాళ్ళు వంటపుచ్చుకొని రాజ్యం ఏలుతున్నారు తప్ప మన మేలు కోసం కాదు. సర్పంచులు, వార్డు మెంబర్లు మనవి, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళవి. మనకు రాజ్యాధికారం అనేది తప్పనిసరిగా అవసరం. బీసీ రాజ్యాధికారం రావాలి అని అంటే 3 ప్రక్రియలు జరగాలి. అంతిమంగా రాజకీయ ప్రక్రియ జరగాలి. జయశంకర్ సార్ చాలా సార్లు చెప్పేది, నువ్వెన్ని ఉద్యమాలు చేసినా, ఏది చేసినా లక్ష్యం సాధించబడాలి అంటే రాజకీయ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని అంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 ప్రకారమే రాష్ట్ర విభజన జరిగింది, పార్లమెంటు ఆమోదంతో. అదే పార్లమెంటులో సగానికంటే ఎక్కువ మంది మన వాళ్ళే ఉంటే ఆ లెక్క వేరే ఉండేది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన వాళ్ళే ఎక్కువ మంది ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ఆటలు సాగేది కాదు. అంటే అంతిమంగా భారతదేశంలో
ఏ నిర్ణయం జరగాలన్నా చట్టసభల చేతిలోనే ఉన్నది. రాష్ట్రపతి అత్యున్నతమైన పదవిలో ఉన్నా కానీ ఆయన అధికారం తగ్గించే అధికారం పార్లమెంటుకు ఉంది. దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉన్నా ఆ సుప్రీంకోర్టు అధికారాన్ని తగ్గించే అధికారము పార్లమెంటుకు ఉన్నది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1971లో ఇందిరాగాంధీ రాయబరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, దయచేసి మిత్రులందరూ కూడా గుర్తుంచుకోండి. చాలా మంది నిన్న మొన్న చెప్తున్నాం, ఎన్నికలు చాలా కాస్ట్లీ అయినాయి. కౌన్సిలర్గా పోటీ చేయాలంటే ₹1 కోటి కావాలి, కార్పొరేటర్గా పోటీ చేయాలంటే 10 కోట్లు కావాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 50 కోట్లు మినిమం కావాలని అంటున్నాము. మరి డబ్బులు లేకుండా కూడా గెలవలేమా? గెలవచ్చండి. బతకడానికి డబ్బు అవసరము తప్ప డబ్బే జీవితం కాదు. నిజంగా మీరు అన్నట్లుగా, మేడం అన్నట్లుగా పైసలతోటే గెలుస్తామని అంటే కేసీఆర్ 3వ సారి అధికారంలోకి వచ్చేటప్పుడు కాదంటారో చెప్పండి. ఏ తెలివి తక్కువనా, పైసలు తక్కువనా? వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. రామేశ్వరరావు ఇట్లా ఫోన్ చేస్తే పోలీసు వ్యవస్థ, ఫోన్ ట్యాపింగ్, అన్ని వ్యవస్థల చేతిలో ఉన్నా కూడా ఏం చేయలేకపోయింది. అంటే ప్రజా ఆగ్రహము అనేది వచ్చినప్పుడు నిన్ను ఎవ్వరూ కాపాడరు. ప్రకృతి కూడా కాపాడదు. ప్రకృతి కూడా ధర్మము వైపే ఉంటుంది, న్యాయం వైపే ఉంటుంది. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బు లేకుండా గెలిచిన వాళ్ళు మనకు కనబడుతుంటారు. అంటే నాయకుడు ఎలా ఉండాలి అని అంటే, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉన్నవాడే నాయకుడు. మిత్రులు అర్థం చేసుకోవాలి. సర్పంచ్గా, ఎంపీటీసీ, కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత వాని వ్యాపారాలతో బిజీ అవుతాడు. మళ్ళా ఎన్నికల ముందు 6 నెలల ముందు నువ్వు వస్తాడు, నమ్మరు నేను. ఓడిపోయిన మరుక్షణం నుంచి నువ్వు ప్రజల సమస్యలపై నిరంతరంగా పోరాటం చేయి. తప్పకుండా రాబోయే రోజుల్లో నీకు అండగా నిలబడతాను. కానీ అట్లా ఎంతమంది నాయకులు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలి. నేను కోట్లు ఖర్చు పెట్టినా, ఆర్థికంగా దివాలా తీసినా, వ్యాపారం చేసుకోవాలి, 4 ఏళ్ళ దాకా నా దగ్గర రాకుండా అనేసి అని క్యాడర్ చెప్తున్నాం. మరి నీ ఎమ్మటి ఎన్నికల్లో తిరిగినప్పుడు వాడిని వేరే పార్టీ వాళ్ళు వచ్చి తంతే, కొడితే, జైలు పాలన చేస్తే వానికి సంఘీభావాన్ని ఎవరు తెలిపాలి? నీకోసం కదా వాడు తన్ను తినాలి, నీకోసం కదా వాడు జైలుకి పోయింది, నీకోసం కదా వాడు ఆస్తులు అమ్ముకున్నది, నీకోసం కదా ఉద్యోగం కోల్పోయినది. మరి వాళ్ళందరినీ కాదని నువ్వు ఎక్కడో పోయి వ్యాపారం చేసుకుంటే నిన్ను నమ్మిన ఈ క్యాడర్ల పరిస్థితి ఏంది? కాబట్టి వాళ్ళు రేపొద్దున నిన్ను నమ్మరు. కాబట్టి నాయకుడు అనేవాడు ఓడినా గెలిచినా నిరంతరంగా ప్రజల మధ్యనే ఉండాలి. మరొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. బీసీలం అంటున్నాం. 1979లో మండల్ కమిషన్ వస్తే వాళ్ళ రిపోర్ట్లో చెప్పిండ్రు, అయ్యా 1961 జనాభా లెక్కల ప్రకారము మీరు 1961 జనాభా లెక్కల ప్రకారం కులగణన చేయండి అని అన్నారు. ఇందిరాగాంధీ ఉంది అప్పుడు. ఇందిరాగాంధీ ఎప్పుడైతే కులగణన చేస్తున్నావు బీసీల జనాభా ఎంత తెలుస్తుంది. బీసీల జనాభా తెలిసినప్పుడు మా వాటా ఎంత అని గట్టిగా అడుగుతారు. నువ్వెంత అని తెలియనప్పుడు నువ్వు అడగలేవు. కావాలని మరుగున పెట్టిర్రు అని పోతుంది. 1931 బ్రిటిష్ వాడు చేసిండు కులగణనని. స్వతంత్ర భారతదేశంలో 80 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ జరగలేదు. రేపు మాకు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము కులగణనతో పాటు జనగణన చేస్తానంటున్నాను. నువ్వు బీసీ ప్రధానమంత్రివి కదా, నువ్వు వచ్చి 11 ఏళ్ళు అయిపోతుంది కదా, బీసీ కులగణన కూడా మీరు చేయలేదు అంటే మన వాళ్ళు మనకే ప్రధానమైనటువంటి శత్రువుగా మారే పరిస్థితి వస్తుంది. అది సమాజానికి మంచిది కాదు. మరి బీసీలకు ఏ విధంగా న్యాయం జరగాలి? కొట్లాడాలి, తెగింపు ఉండాలి.
ఒక కొండా లక్ష్మణ్ బాబూజీ లాగా కొట్లాడాలి, ఒక జయశంకర్ సార్ లాగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు తయారు చేసి అమలుపరచాలి. అన్ని సందర్భాల్లో ధైర్యం పనిచేయదు, అన్ని సందర్భాల్లో వ్యూహం పనిచేయదు. అవసరం వచ్చినప్పుడు కలబడాలి, నిలబడాలి, కొట్లాడాలి. అవసరం వచ్చినప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన గతంలో మంత్రి కాలేదు, కేంద్రంలో కూడా పనిచేయలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యిందని అంటున్నాం. ఆయన కూడా రాత్రి ఏం కాలేదు. ఆయన కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇంకో ఏది ఉన్నా కూడా ఒంటరిగా నిలబడి కొట్లాడిండు. చివరికి కాంగ్రెస్ పార్టీలోనే అరే వీడు ఒక్కడే నాయన ఈ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడి కలబడితోటి వీడు ఒక్కడే అని పూర్తిగా నమ్మింది. కాబట్టి మనం వదిలిపెట్టి తిరుగురా కొట్లాడరా తింటూ అంటే లాస్ట్కు వాని మీద వ్యతిరేకంతో వీళ్ళ కొట్టేసి గెలిపించారు. వీళ్ళ మీద ప్రేమతో ఏం కాదు, ఆయన మీద ఉన్న అహంతో ఈయన కొట్టేసి గెలిపించారు. అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది అనుకోవడం తప్పు. మనం కొట్లాడాలి, కొట్లాడితే సాధించలేనిది ఏమీ లేదు, పోరాడితే పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి కొట్లాడడానికి మనం రెడీగా ఉంటామా లేవా? బీసీ సామ్రాజ్యం, బీసీ రాజ్యాధికారం కోసం బీసీలను ఒక్కటిగా నిలబడాలి. లక్ష్యాన్ని సాధించడానికి మనం అడుగులు ముందుకెయ్యాలి. గుజరాత్లో, రాజస్థాన్లో రిజర్వేషన్ల కోసం లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంది. రోడ్లు దోమితే, రైలు పట్టాలు ఎత్తేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 వ్యవసాయ చట్టాలు చేస్తే పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క రైతులు లక్షల మంది ఢిల్లీని మొత్తం కూడా చుట్టుముడితే ఎక్కడికక్కడికి కట్టడి చేస్తే చివరికి విధిలేని పరిస్థితిలో నరేంద్ర మోడీ ప్రభుత్వము చట్టాలు రద్దు చేసుకుంది. ఒక రైతులే ఆ విధంగా నరేంద్ర మోడీనే తల వంచిండ్రు అని అంటే ఇంతమంది మీ దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజం ఒకటైతే నరేంద్ర మోడీ కాదు కదా, ఆయనకు ఇంకా 10 మంది వచ్చినా కూడా తల దించాల్సిందే బీసీ వాయిస్ ముందు. కాబట్టి మిత్రులందరికీ నేను తెలియజేసేది ఒకటే, రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి ఒక హక్కుల మీద స్పష్టంగా అవగాహన పెంచుకోండి. హక్కుల సాధన కోసము మనము సమిష్టిగా కొట్లాడాలి. బీసీలు ఏ పార్టీలో ఉన్నా, ఎవరికి అన్యాయం ఏ విధంగా జరిగినా వానికి అండగా నిలబడాలి, హక్కున చేర్చుకోవాలి, మాట సహాయం చేయి, మంచి సలహా ఇవ్వు, ఆర్థిక ఉపాధిని కల్పించడానికి అవకాశాలు చూపెట్టు. డబ్బు ఒక్కటే ఇవ్వడం సహాయం కాదు. రాజకీయంగా ఎవడన్నా ఎదుగుతుంటే వానికి లిఫ్ట్ ఇచ్చి ప్రోత్సహించు, అంతేగాని కాలుబట్టెని కదా లాగండి. అదే బీసీ బిడ్డలు పార్లమెంటులో ఉంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్స్ అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలకు దక్కేదా? ఎవరికి వాళ్ళకు వీళ్ళకు రిజర్వేషన్ ఇచ్చుకుంటే సగానికంటే ఎక్కువగా ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటిది అని అడిగేటోళ్ళు మా బీసీ ఎంపీలు ఉంటే, మా బీసీ ముఖ్యమంత్రులు ఉంటే, బీసీ మంత్రులకు జవసత్వాలు ఉంటే, రాష్ట్రాలలో కేంద్రంలో ఎక్కడికక్కడ ఎండగట్టే వాళ్ళు. ఆ సంఖ్యాబలం లేదు కాబట్టి జీవుజూరుగా నిలబడే పరిస్థితి వచ్చింది బీసీ ఎమ్మెల్యేలకు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. అందరము సమానమే, బీసీలం. అందరిని హక్కున చేర్చుకొని కలిసి ముందుకు పోదాం. ఈ ఆర్థిక సంస్కరణ పేరు మీద ప్రపంచీకరణ, సరళీకరణ, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అనేటటువంటి పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణ తీసుకొస్తే కుల వృత్తులు నాశనమైనవి. మేము పద్మశాలం వీవింగ్ చేస్తాం,
కుటుంబం మొత్తం కష్టపడితే వాళ్ళకి రోజు 1000 రూపాయలు కూడా రావు. కుటుంబం మొత్తం 2 పిల్లలు భార్యాభర్తలు. ఆయన 10,000కు ఒక పట్టు చీర పోచంపల్లికి అమ్మితే అదే వేరే దగ్గర తయారు చేసింది వాడు 5,000కి ఇస్తుంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్. కస్టమర్స్ అది కలర్ బాగుంది, డిజైన్ బాగుంది, తక్కువకి వస్తుందని నాకు తీసుకోపోతున్నాను. మరి ఈ కుటుంబ పరిస్థితి ఏంది? హైదరాబాదు, బాంబే, సూరత్, భీమండికి పోయి ఎక్కడో సంచలనం నడపాలి, వాచ్మెన్గా పనిచేయాలి. బీసీ సమాజం నిలబడాలంటే కులవృత్తులను మనం కాపాడుకోవాలి. కులవృత్తులను కాపాడుకోవాలి అని అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం ధర దించాలి అని అంటే బీసీ బిడ్డలు ఎమ్మెల్యేలుగా ఉండాలి. కాబట్టి చట్టము దృష్టిలో అందరము సమానమే. కాబట్టి మనం సామాజిక న్యాయం కావాలి అని అంటే మనం కలిసికట్టుగా ఉద్యమం చేయాలి. అందరము కలిసిమెలిసిగా ఉండాలి. అప్పుడే మనం లక్ష్యాన్ని సాధించుకుంటాం. ప్రమోషన్లలో కూడా బీసీలకు రిజర్వేషన్స్ రావాలి. ఉద్యోగాల్లోనూ రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్ ఏమి ఇవ్వలే. కేంద్ర ప్రభుత్వంలో 27% ఇచ్చినాం. అది కూడా మా బీపీసీ ప్రభుత్వం పుణ్యమా అని, మండల్ కమిషన్ సిఫారసు పుణ్యమా అని. కానీ ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి బీసీలో కావాలి. అదే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చట్టం చేయాలి. మరి బీసీ ఎంపీలు ఎక్కడున్నారు? నరేంద్ర మోడీని మెప్పించి గట్టిగా వాదించేటటువంటి ఎంపీలు ఎక్కడ ఉన్నాం మనం? అదే బీసీలలో ప్రమోషన్లో రిజర్వేషన్ ఉంటే వాడు గ్రూప్ 1 నుంచి వాడు ఇమీడియట్గా ఐఏఎస్ కన్ఫర్మ్ అవుతాడు. ఒక జిల్లా అధికారి అయినా జిల్లా పరిపాలన మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. మా బీసీ బిడ్డలకు వివిధ రకాల స్కీమ్స్ కింద నిధులు మంజూరు చేస్తాడు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ కాదు, ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్స్ కావాలనేసి మనం పోరాటం చేయాలి. మాకు క్రిమిలేయర్ అని పెట్టారు, సంపన్న శ్రేణి అని పెట్టారు. మరి ఎస్సీ ఎస్టీలో సంపన్న శ్రేణులు ఉన్నారు కదా. దయచేసి వేదిక మీద పెద్దలు ఆలోచన చేయాలి. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు ధనవంతులు అనేది ఏమి లేదు. కార్డు ఉందా? రైట్. మరి మేము బీసీలము, మరి మాకెందుకు ఈ వివక్షత? అది ఎత్తివేయాలనేసి డిమాండ్ చేద్దాం. క్రిమిలేయర్ అనేది ఎత్తివేయాలి. వాళ్ళకి ఇస్తున్నామని అంటలేము, మేము మాకు కావాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ఓసీలలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళు కూడా బెదిరించి సర్టిఫికేట్ తీసుకోపోతున్నారు. ఆలోచన చేయండి. బెదిరించి ఆ ఎంఆర్ఓను ఆయన బెదిరించి సర్టిఫికేట్ తీసుకుపోతున్నారు. మనకొచ్చే ఉద్యోగాలు అడ్డుకుంటున్నాయి. మనకు రిజర్వేషన్లే తక్కువ. ఓపెన్లో వాడే ఈడబ్ల్యూఎస్ పేరు పెట్టుకొని కూడా మళ్ళీ వాడే తీసుకుపోతున్నాడు. మాకు ఓపెన్ దిక్కు అవుతుంది ఇక నువ్వు ఇవన్నీ చేస్తుంటే. తర్వాత ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విద్య అనేది నాణ్యమైన విద్య బీసీ బిడ్డలందరికీ దక్కాలి. విద్యే మన ఆయుధం. విద్యే మన తలరాత మారుస్తుంది. విద్య అందరికీ అందించేదాకా మనం పోరాటం చేయాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల పైచిలుకు. కానీ మా బీసీ బిడ్డలకు ఇచ్చింది 11,405 కోట్లు. 3 లక్షల పైచిలుకు కోట్లు. ఈ సంవత్సరం ఎంత పెడతాడో చూద్దాం. పోయిన సంవత్సరం నువ్వు ఇచ్చినటువంటి ఒక బడ్జెట్లో మా బీసీ బిడ్డలకు 11,405 కోట్లు మాత్రమే. ఏ బడ్జెట్ 50,000 కోట్లది కాదు, 1,00,000 కోట్లది కాదు. మోర్ దాన్ 3 lakhs crores. నువ్వే చెప్పినావు కదా, దాదాపుగా 56% బీసీలు ఉన్నారని చెప్పినావు కదా నువ్వు మొన్న. ఈ బడ్జెట్లో నువ్వు 4 లక్షల కోట్లు పెడుతున్నావా? 2 లక్షల కోట్లు మాకు ఈ బిడ్డ అని బడ్జెట్ ముందు మాస్ వాయిస్ వినిపించాలని కోరుతున్నా. మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ పెట్టడానికంటే ముందు మీ ప్రభుత్వము చేసిన సర్వే ప్రకారం
బీసీ జనాభా 56%. ఆ జనాభాలో మేమున్నాం. మీ బడ్జెట్లో మాకు 56% ఇయ్యి. 2 లక్షలు పెడతావా 4 లక్షలు పెడతావా లెక్క తెలుస్తుంది. దాంట్లో సగం బడ్జెట్ మా బీసీ బిడ్డలకి ఇచ్చి ఆ బీసీ బడ్జెట్లో మా వాళ్ళకు ఐఏఎస్ కోచింగ్ ఇస్తాం. ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, ఐఎఫ్ఎస్లు అవుతారు, గ్రూప్ 1 అవుతారు. మా బిడ్డలు మా గురించి ఆలోచిస్తారు కానీ మీ బిడ్డలు మా గురించి ఎందుకు ఆలోచిస్తారు? మన గ్రూప్ 1లో ఏమేమి అక్రమాలు జరిగినాయో ఉన్నోళ్ళందరూ మీ వాళ్ళు మా వాళ్ళు కాదు. నువ్వు 5 ఏళ్లలో ఐఏఎస్ కన్ఫర్మ్ అవుతావు, ఒక జిల్లాకు నువ్వు అధిపతి అవుతావు. మావోడు కావాలంటే 20 ఏళ్ళు కావాలి. డౌటే అది, ఎందుకు ప్రమోషన్ రిజర్వేషన్ లేదు కాబట్టి. దయచేసి ఈ విషయాలన్నిటిని కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిశ్చితంగా ఆత్మ పరిశీలన చేయండి, సమస్యలపైన పోరాటం చేయండి. తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తాం. అది ఊళ్ళో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. బీసీల సమస్యలపైన మనం అవగాహన పెంచుకోవాలి, సమస్యలపై నిరంతరంగా పోరాటం చేయాలి. మనము నిలబడాలి, కలబడాలి అవతలునితోటి ఎప్పుడైనా సరే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.